హైదరాబాద్ నగరంలో మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి అప్డేట్స్? ఎక్కడి వరకు వచ్చాయి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాలు? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భక్తుల సందడి కొనసాగుతుంది. ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలో వెలిసినటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ సంబంధించినటువంటి గణనాథుడు క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నారు. ప్రజెంట్ నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇదే రూట్లో ఎన్టీఆర్ మార్గ్లో క్రెయిన్ నెంబర్ 4 వరకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ గణనాథుడికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా అధికారులు, స్థానిక సంబంధించిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఒక ఆధ్యాత్మికత ఒకవైపు అదుర్స్ అనిపించే జోష్ఫుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాదు నగర వ్యాప్తంగా ఏ గల్లీ కావచ్చు, ఏ ప్రధాన రోడ్డు చూసినా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి బాయ్ బాయ్ గణేష్ అంటూ భక్తులు కావచ్చు, యువత అంతా కేరింతలతో తీన్మార్ స్టెప్పులు వేస్తూ హైదరాబాదు నగర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మనం విజువల్లో చూసినటువంటి ప్రాంతం సెక్రటరేట్ ముందు రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వెళ్ళేటువంటి క్రెయిన్ నెంబరు 4, 5, 6, 7, 8, 9 ఈ క్రెయిన్ల వెళ్ళేటువంటి మార్గాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే రూట్ నుంచి హైదరాబాదు ఖైరతాబాద్ గణనాథుడు కొద్దిసేపటి క్రితమే వెళ్ళి ఇక్కడ నుంచి ఇదే రూట్ నుంచి క్రెయిన్ నెంబరు 4 దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం మన విజువల్లో చూసిన అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత క్రెయిన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన కార్యక్రమం జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నిర్వాహకులు అన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో జిహెచ్ఎంసీ ఆఫీస్లో కావచ్చు, పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కూడా మొత్తం ఒక పర్యవేక్షణ కొనసాగుతుంది. ఏ ప్రాంతాల్లో నిమజ్జనం ఎలా కొనసాగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ కావచ్చు, ఎక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతుందో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైతే నిమజ్జన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నా కూడా భక్తులతో మారుమోగుతూ భక్తులంతా కూడా సందడి వాతావరణంతో ఆటల పాటలతో కూడా నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కావచ్చు, ఇటు హైదరాబాద్ సైబరాబాద్ సిపికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది, భక్తులు ఎటువైపు నుంచి వస్తున్నారు, నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను క్లియర్ చేసి ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రేపు ఉదయం 8 గంటల వరకు నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎవరైతే ఇప్పటికే నిర్వాహకులకు, మండపాలకు సంబంధించిన వారందరికీ కూడా ఈ రూట్లో వెళ్ళి మీ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలంటే ఎవరికి వారే పోలీసులు కూడా ఒక రూట్ను క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రూట్లో వచ్చినటువంటి విగ్రహాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీసులు ప్రధాన రోడ్లపై కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే ట్రాలీలతో వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నారో గణనాథుని తరలిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా సజావుగా జరిగేందుకు అధికారులు కృషి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎప్పుడైతే నిన్నటి నుంచి కావచ్చు, వారం నుంచి ఖైరతాబాద్ గణనాథుని 130 వరకే నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలని అధికారులు నిశ్చయించుకున్నటువంటి నేపథ్యంలోనే 130 లోపే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. 2.5 గంటల పాటు ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్ రూట్ నుండి క్రెయిన్ నెంబర్ 4కు చేరుకుంది. ఈ మొత్తం సాగర తీరం అంతా కూడా ఒక భక్తి పారవశంతో అత్యంత భక్తి శ్రద్ధలతో 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి గణనాథులు నిమజ్జన కార్యక్రమానికి సాగర తీరానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సాగర తీరం అంతా కూడా బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా అధికారులు మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలంతా కూడా భక్తజనం అంతా సహకరించాలని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు హైదరాబాద్ గణేష్ నిమజ్జనాల రూటు ఒకసారి కనుక గమనిస్తే పోలీసులు ముఖ్యం ఆంక్షలు గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక ప్రతిమలను తరలించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి గణేష్ నిమజ్జన ఊరేంపు కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ ప్రైవేటు బస్సుల రూటు ఎంట్రీ, అతి భారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించి వాహనదారులకు ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఊరేగింపు మార్గాలను కనుక గమనిస్తే బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంకుపై కట్టమైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి చంద్రయానగుట్టపై ఫ్లైఓవర్, ఎడమమల్పు ఎంబీఎన్ రోడ్. థ్యాంక్ యూ తిరుపతి. ప్రస్తుతం తెలంగాణ కంట్రోల్ రూమ్ ఆ పరిధిలో కూడా తెలంగాణ